భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ హోరాహోరీగా సాగుతోంది. రెండు జట్లు తగ్గడం లేదు. సై అంటే సై అంటున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 3 టెస్టులు అభిమానుల్లో హీట్ పెంచాయి. మాటకు మాట ఆటకు ఆట అన్నట్టుగా రెండు జట్ల ప్లేయర్లు దూకుడు చూపిస్తున్నారు. తొలి టెస్ట్ నువ్వా నేనా అన్నట్టుగా సాగినా చివరకు ఇంగ్లాండ్ పై చేయి సాధించింది. రెండో టెస్టులో మాత్రం భారత్ భారీ పరుగుల తేడాతో గెలిచింది. మూడో మ్యాచ్ కూడా హార్ట్ బీట్ ను పెంచేసింది. చివరి వరకు భారత్ పోరాడినా ఇంగ్లాండ్ ను అదృష్టం వరించింది. ప్రస్తుతం సిరీస్ లో ఆతిథ్య జట్టు 2-1తో లీడ్లో ఉంది. సిరీస్ లో 4వ టెస్ట్ రెండు జట్లకు కీలకంగా మారింది. భారత్కు ఈ మ్యాచ్ డూ ఆర్ డై. గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. లేదంటే మరో మ్యాచ్ ఉండగానే ఇంగ్లాండ్ ఖాతాలో సిరీస్ చేరుతుంది. దీంతో 4వ టెస్టులో సరైన తుది జట్టుతో భారత్ బరిలో దిగాలని చర్చ జరుగుతోంది. కీలకమైన మ్యాచ్లో ప్రయోగాలు చేస్తే భారత్కు కష్టాలు తప్పవనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వకూడదనే చర్చ ఊపందుకుంది. మాంచెస్టర్ మ్యాచ్ కీలకమైంది కావడంతో సీనియర్ బౌలర్ను ఆడించాలని మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ బుమ్రా రెస్ట్ తీసుకుని 4వ టెస్టులో భారత్ ఓడితే విమర్శలు పెరుగుతాయంటున్నారు. అలాంటప్పుడు 4వ టెస్టుకు దూరంగా ఉండి 5వ టెస్టులో బుమ్రా బరిలో దిగినా ఫలితం ఉండదంటున్నారు. 3వ టెస్టు తర్వాత ఇలాగూ వారం రోజుల విశ్రాంతి దొరికిందని గుర్తు చేస్తున్నారు. వారం రోజుల రెస్ట్ తర్వాత కూడా మాంచెస్టర్లో ఆడించకపోతే పెద్ద పొరపాటు కిందే లెక్కని తేల్చి చెబుతున్నారు. పేస్ విభాగాన్ని బుమ్రా లీడ్ చేస్తేనే భారత జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. 4వ టెస్టులో జస్ప్రీత్ బరిలో దిగడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. భారత జట్టుకు ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ పంత్ కూడా కీలకమే. 3వ టెస్టులో గాయపడ్డాడు. వికెట్ కీపర్ గా సేవలు అందించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో రాణించినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. గాయం కాకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదనే చర్చ ఉంది. పంత్ గాయం పెద్దదేమి కాదని 4వ టెస్టులో బరిలో దిగుతాడని కథనాలొస్తున్నాయి. రిషబ్ ఆడితే భారత జట్టుకు బ్యాలెన్స్ వస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. బౌలింగ్ విభాగంలో మార్పులేమీ ఉండకపోవచ్చు. బుమ్రా ఆడకపోతేనే హర్షదీప్ ను తీసుకునే అవకాశాలుంటాయి. సిరాజ్, ఆకాష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి నుంచి అద్భుత ప్రదర్శనను టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. కుల్దీప్ యాదవ్ మరోసారి బెంచ్కు పరిమితమయ్యేలా ఉన్నాడు. స్పిన్ ఆల్రౌండర్లు జడేజా, వాషింగ్టన్ సుందర్ పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఏమీ చేయకపోవచ్చనే చర్చ జరుగుతోంది. కరుణ్ నాయర్కు మరో ఛాన్స్ ఇవ్వొచ్చనే వాదన వినిపిస్తోంది. కరుణ్ నాయర్ను వద్దనుకుంటే మాత్రం తుది జట్టులో సాయి సుదర్శన్ చేరతాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొత్తంగా తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.